ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి పాండవులు నైమిషారణ్యాది తీర్థాలు తిరుగుచూ గైని యజ్ఞల మహిమను వినటం అన్నమాట. ఇక వైశంపాయనుడు చెబుతున్నాడు. ఈ విధంగా పాండవ వీరులు వేరువేరు స్థానాల్లో నివసిస్తూ క్రమంగా నైమిషారణ్య తీర్థం చేరారు. తరువాత గోమతి నది తీర్థంలో స్నానం చేసి పాండవులు గోదానాలు ధనదానాలు ఆచరించారు. అక్కడ దేవతలను పితరులను చాలాసార్లు తృప్తిపరిచి కన్యాతీర్థం, అశ్వతీర్థం, కాలకోటి, గోతీర్థం, వృషప్రస్థగిరి తీర్థాల్లో నివసించి వారందరూ కూడా బహుదా నదిలో స్నానం చేశారు. తరువాత దేవతల యజ్ఞభూమి అయినటువంటి ప్రయాగను చేరి గంగా యమునల సంగమాన మునిగారు. సో ప్రయాగరాజ్ ఏదైతే ఉందో ఉత్తరప్రదేశ్లో అది దేవతలకి యజ్ఞభూమి అనమాట, పరమ పవిత్రమైనది. ఇక ధర్మజుడు అక్కడ స్నానం చేసి కొన్ని రోజులు గొప్ప తపస్సు చేశాడు. పాపు విముక్తులై వారు బ్రాహ్మణులకు త్రివేణి సంగమాన ధనాన్ని ఇచ్చారు. పాండవులు బ్రాహ్మణులతో కలిసి తాపస సేవితమైనటువంటి బ్రహ్మవేదిని చేరాడు. గొప్ప తపస్సులను ఆచరిస్తూ ఆ వీరులు అక్కడ కొంతకాలం ఉన్నారు. వారు కందమూల ఫలాలు తింటూ వనంలో లభించే హవిస్సుల ద్వారా బ్రాహ్మణులకు తృప్తిని కలిగించారు. అసమాన తేజ ప్రయాగ నుంచి ధర్మరాజు రాజర్షి అయినటువంటి గైని యజ్ఞాలచే పరిశుద్ధమైనటువంటి ఉత్తమ పర్వత ప్రాంతం గయా తీర్థం చేరారు. బీహార్లో ఉంటుంది గయ. అక్కడ గయశరం అనే పర్వతం ఉంది. నీటి ప్రబ్బల చెట్లతో శోభిస్తూ పవిత్రం రమణీయమైన మహానది ఉన్నది. దాని తటాలు ఇసుక తిన్నెలతో అందగించి ఉంటాయి. దివ్యం పవిత్ర శిఖర సహితమైనటువంటి మహర్షి సేవితమైనటువంటి వేరొక పర్వతం అక్కడనే ఉంది. అది పుణ్యదాయకమైనటువంటి తీర్థం. అక్కడే బ్రహ్మసరోవరం ఒకటి ఉంది. అక్కడే అగస్త్య మహర్షి యముని కలియుడుకు అక్కడికే వెళ్ళాడు. ప్రాచీనుడైన యమధర్మరాజు ఆ ప్రదేశాన్ని నివసించాడు. నదులన్నింటి ఆవిర్భావం అక్కడే. ఎక్కడ? బ్రహ్మసరోవరం అనమాట. ఇది ఎక్కడ ఉందంటే గయ దగ్గర. ఇక పినాకమైన శంకరుడు నిత్యం ఆ తీర్థన సన్నిహితుడై ఉంటాడు. చాతుర్మాస వ్రతాలు గ్రహించిన పాండవులు ఋషి యజ్ఞ వేదశాస్త్ర స్వాధ్యాయాలతో ఆయన్ని పూజించారు. అది అక్షయవటం అనే గొప్ప తీర్థం. దేవతల యజ్ఞభూమి అక్షయవటంలో ఆచరించిన సత్కర్మలు అక్షయ ఫలాలను ఇస్తాయి. చలనం లేని చిత్తంతో వారందరూ అక్కడ ఉపవాసాది దీక్షలను చేపట్టారు. అదే సమయంలో వందల కొద్ది బ్రాహ్మణులు ఆ తీర్థానికి ఎత్తించారు. శాస్త్రోక్త విధి విధానంతో వారు చాతుర్మాసాన్ని ఆచరించారు. అక్కడికి వచ్చిన వారందరూ కూడా విద్య తపస్సులో ఆరితేరిన వారు, వేదాల్లో పారంగతులు. వారందరూ సభలో కూర్చుని మహాత్ముని యొక్క కథలను వినిపింపసాగారు. ఓకే, చాతుర్మాస్యాన్ని ఆచరిస్తూ ఆ రకంగా. వారిలో శమటుడైన విద్వాంసుడు ఉన్నాడు. అప్పుడే విద్యను పూర్తి చేసి స్నాతకుడు అయ్యాడు. అతడు జీవితకాల పర్యంతం బ్రహ్మచర్యాన్ని నియమంగా స్వీకరించాడు. సో బ్రహ్మచర్యం జీవితాంతం చేసే వాళ్ళు అరుదుగా ఉంటారు. అలా శమటుడు చేశాడు. ఇక శమటుడు ఆమూర్త రైసుని పుత్రుడైన గైని కథను ఇలా వినిపించాడు. సో గైడు ఎవరి కొడుకంట? ఆమూర్త రైసుని యొక్క కొడుకు. సో గైడు గొప్ప ప్రసిద్ధి గల యజ్ఞాన్ని ఆచరించాడు. ఆ యజ్ఞంలో చాలా అన్నం ధనం వచ్చిన వరకు సమకూర్చాడు. అసాంఖ్యాక దక్షిణలు ఇచ్చాడు. అన్న పర్వతాలు వందల కొద్దీ వేల కొద్దీ తరిగిపోయాయి. నెయ్యి పెరుగుల కుండాలు నదులు ప్రవహించాయి. వేల కొద్దీ శాఖపాకల ప్రవాహాలు కూడా కనిపించాయి. ప్రతిదినం యాచకులకు ఈ ప్రకారంగా అన్నదానం ధనదానం చేయబడింది. చాలామంది బ్రాహ్మణులు రుచిగా తయారైన అక్కడి అన్నాన్ని తృప్తిగా తిన్నారు. ఆ యజ్ఞంలో దక్షిణా ప్రధాన సమయంలో బ్రహ్మఘోష వేదధ్వని స్వర్గం దాకా వినపడింది. ఆ వేదధ్వనుల్లో వేరొక ధ్వని వినపడలేదు. అక్కడ అన్ని వైపులా వ్యాపించిన పవిత్ర శబ్దాలతో భూమి, దిక్కులు, ఆకాశం, స్వర్గం కూడా మారుమ్రుగాయి. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఆ యజ్ఞాన్ని గురించి అందరూ ఇలా చెప్పుకున్నారు. ఈ యజ్ఞంలో దేశాలలోని తేజోవంతులు అన్నపానాదులతో తృప్తిని చెందారు. గైని యజ్ఞంలో ఎవరైనా సరే భోజనం చేయాలని భావించారు. తినగా మిగిలిన అన్న పర్వతాలు ఆ యజ్ఞంలో 25. తేజస్సంపన్నటువంటి గైడు ఆ యజ్ఞంలో ఉపయోగించిన ద్రవ్యరాశి ఇంతవరకు ఎవరూ వాడలేరు, భవిష్యత్తులో ఉపయోగించలేరు. ఇది అసంభవం. గైడు దేవతలను అందరిని కూడా హవిస్సులతో గొప్పగా తృప్తిపరిచాడు. దాని కారణంగా వారు ఇతరులు ఇచ్చిన హవిస్సులను గ్రహించలేకపోయారు. లోకంలో ఇసుక రేణువులను లెక్కించలేనట్లు, తారకలను గణించలేనట్లు, వర్షధరణను గమనించలేని రీతిగా గైని యజ్ఞంలో ఇవ్వబడిన దక్షిణలను లెక్కించడం అసాధ్యం. సో దేవతలకు హవ్యస్సులు అర్పించే విషయంలో, వచ్చిన దక్షిణలు ఇచ్చే విషయంలో ఎక్కడ కూడా గైనితో పోటీ వచ్చేవాడు, పోలికొచ్చాడు ఈ భూమి మీద లేడన్నట్టు. బ్రహ్మ సరోవర తీరంలో గైని ఎన్నో యజ్ఞాలు ఈ విధంగా సుసంపన్నమయ్యాయని చెప్పేసి అంటున్నారు. వాతాపి ఇలువల చరిత్ర, అగస్త్యుని వివాహ వృత్తాంతం నెక్స్ట్ రేపు డిస్కస్ చేద్దాం.